ఏపీలో ఒక ఎమ్మెల్యే తెల్లవారుజామున ఒక్కరే బైక్లో హెల్మెట్ ధరించి నగర వీధుల్లో తిరిగారు. చెత్త చెదారం, డ్రైనేజీల పరిస్థితిని నేరుగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చే మాస్టర్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యే నగరంలో తిరుగుతున్నారని ఇటువంటి అధికారులకు కార్మికులకు తెలియలేదు. ఇంతకీ ఎవరు ఆయన అంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. తెల్లవారుజామున 5:30 గంటలకే ఆయన బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని బైక్పై హెల్మెట్ ధరించి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నగరంలో పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పవర్ ఆఫీస్ వద్ద ఉన్న మాస్టర్ పాయింట్ను తనిఖీ చేసి పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారన్నది ఆరా తీశారు. కొంతమంది రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో బదిలీ వర్కర్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇది అలవాటైందన్నారు. అనారోగ్య పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బదిలీ వర్కర్లకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓల్డ్ టౌన్ ప్రాంతంలో పలు కాలనీల్లో బైక్పై తిరుగుతూ పారిశుద్ధ్య సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. కొంతమంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. ఓల్డ్ టౌన్లోని అన్నా క్యాంటీన్ తనిఖీ చేశారు. అక్కడ భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు అల్పాహారం తిన్నారు. ఇవాల్టి మెనూలో ఇడ్లీ, పూరి బాగుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మేయర్, కార్పొరేటర్లు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పారిశుద్ధ్య సమస్యపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎంహెచ్ఓ క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. తాను కూడా ఇలా ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని చెప్పారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాన్ని పొట్ట కొట్టారని విమర్శలు చేశారు. మా మున్సిపల్ కమిషనర్ గారితో పాటు మార్నింగ్ 5:30కే 5th సర్కిల్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 5th సర్కిల్లో 6 డివిజన్లు ఉంటాయి. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, డ్రైన్ క్లీన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా బదిలీ వర్కర్ల విషయంలో చాలా రోజుల నుంచి ఒక ఇది ఉంది. దానిలో భాగంగా 19 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే 11-12 మంది బదిలీ వర్కర్లు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. బదిలీ వర్కర్లు కేవలం హెల్త్ బాగలేకపోతేనో లేకపోతే ఇంకో ఏమైనా సమస్యలు ఉంటే బదిలీ వర్కర్లని ఇచ్చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో అలవాటు చేశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అలవాటు చేశారు. దాన్ని ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళుగానే వచ్చి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఎంహెచ్ఓ గారిని కోరడం జరిగింది. అలాగే శానిటేషన్ అక్కడక్కడ కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలా, పబ్లిక్ సహకరించాలా. పబ్లిక్ కానీ ఏం చేస్తున్నారంటే ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చి పారేస్తున్నారు. అలా కాకోకుండా డస్ట్బిన్లో పెట్టేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది దాన్ని కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డంపర్లో కానీ ట్రాక్టర్లో కానీ వేసి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ ఎవరి ఇంటి ముందు వాళ్ళు చేసుకోవడం ఇలా జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు అందరు ఇళ్ళకి వెళ్ళి కానీ మా ఎంహెచ్ఓ గారిని వీళ్ళని చెప్పడం జరిగింది. మధ్యలో టైం ఉన్నప్పుడు ఇళ్ళకి వెళ్ళి కొద్దిగా అవేర్నెస్ కానీ క్రియేట్ చేయమని చెప్పేసి కోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ కానీ, ఓల్డ్ టౌన్లో ఉండే అన్నా క్యాంటీన్ కానీ విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ 7 గంటలకి ఓపెన్ చేశారు. ఇక్కడ టిఫిన్ కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. కేవలం 5 రూపాయలకే మార్నింగ్ టిఫిన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇడ్లీ, పూరి 2 బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనం అయితే రాత్రి భోజనం అయితే కేవలం 5 రూపాయలకే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు అందించడం జరుగుతుంది. దాదాపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించి గత 5 ఏళ్లలో పేదల పొట్టుకొట్టి క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు మూసేస్తే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒకటి. ఈరోజు అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళని అడుగుతుంటే, సార్ 3 పూట్ల ఇక్కడే తింటున్నాం, కేవలం 15 రూపాయలే మాకు ఖర్చు అవుతుంది, రోజు 300-350 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం మేము. గతంలో 300 రూపాయలు ఖర్చు అయ్యేటివి, 50 రూపాయలు మిగిలేటివి. ఈరోజు కేవలం 15-20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, రోజు 300 రూపాయలు సంపాదించుకొని పోతున్నామని చెప్పేసి ఇక్కడ ఉండే పేద ప్రజలు కానీ, అలాగే ఇక్కడ మూటలు మోసేవాళ్ళు కానీ వీళ్ళంతా చాలా గర్వంగా చెప్తున్నారు. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు చేసి పేద, బడుగు, బలహీన వర్గాలకి
ఉపయోగపడే విధంగా ఈరోజు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా మా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ఉండేది. ఎక్కడే కానీ మేయర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎక్కడే కానీ బయటకు వచ్చిన దాఖలాలు ఎట్లా ఉంది టౌన్ అని చూసిన దాఖలా. కానీ ఈరోజు మా మున్సిపల్ కమిషనర్తో పాటు డైలీ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి ప్రజలకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.